రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్. జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్ అట. అత్యాధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో జపాన్ అందుకున్న మైలురాళ్ళు కోకొల్లలు. తాజాగా ఇంటర్నెట్ రంగంలో కూడా తనకు సాటి లేదని నిరూపించింది ఆ చిన్న దేశం. సెకనుకు 1.02 పెటాబిట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటినీ ఒకటే సెకండ్లో డౌన్లోడ్ చేయవచ్చట. ఇంగ్లీష్లో వికీపీడియా ఇప్పటి వరకు వెలువరించిన 100 గిగాబైట్ల మొత్తం సమాచారాన్ని ఒకే సెకండ్లో 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చట. 10,000 సార్లు. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధన ఫలితంగా ఇది సాధ్యమైంది. 8,000 వీడియోలను ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతం. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 MBPS కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువ. 160 రెట్లు కాదు, 160 లక్షల రెట్లు. 160. జపాన్ ఎక్కడుంది? మన తాను ఎవడన్నా వీడియో పంపితే గిరగిరా తిరుగుతుంటది. ఇట్లా 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 తిరిగి జనరంత వస్తుంది. జనంత ప్లే కాగానే మళ్ళా అవుతుంది. మళ్ళా ఇట్లా 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 తిరిగి. అప్పుడు 2G ఉన్నప్పుడు ఇంకెంత కోసం, ఇంకా దారుణం అది. 2G ఉన్నప్పుడు పెద్ద ఫైల్ పంపాలంటే ఏడాది పడుతుండే పెద్ద ఫైల్కి. సో అట్లా ఈ పరిస్థితులు ఉండే. ఇప్పుడు జపాను భారత్ కంటే ఇంటర్నెట్ వేగంలో 160 లక్షల టైమ్స్ బెటర్గా ఉంది. 160 లక్షల టైమ్స్. మనం ఇంకొక ఎన్ని రోజులు అయితే పోతామో వాడికి తెలియదు ఇక అంత దూరం.